సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిఎస్సికి అంటే మనకు తెలిసిందే డిఎస్సి 2024 మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది July 17th to 31st సిబిటి మోడ్లో అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ మనకి ఎంత టైం ఉంది అంటే 4 months టైం ఉంది. అంటే ఒక కోణంలో 4 మూల 12 120 days టైం ఉంది. సో ఇది వెరీ క్రిటికల్ టైం, వెరీ ఇంపార్టెంట్ టైం, సఫిషియెంట్ టైం కూడా. ఇప్పుడు బిగినర్స్ కూడా ఇప్పుడు బిగిన్ చేసినా జాబ్ కొట్టవచ్చు. సో మరి ఈ విధంగా మనం జాబ్ కొట్టాలంటే ఎలా ప్రిపేర్ కావాలి? మీరు అందరికీ తెలిసిందే ప్రిపరేషన్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ ప్లాన్ ఏందో మనం తెలుసుకోబోతున్నాం. 120 days బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. సో ప్లాన్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మిత్రులు కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే వేడుకుంటూ మనం వీడియోలకు వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క 120 days లోపల మనందరికీ తెలిసిందే మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 80 మార్క్స్ ఉంటాయి. కానీ 160 క్వశ్చన్స్ వస్తాయి. 160 ఇంటూ ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్క్. సో ఈ విధంగా మనకు 80 మార్క్స్ అని ఉంటాయి. 80 మార్కులు అన్న విషయం మీ అందరికి తెలిసిందే. సరే ఏదైనా ఈ రకంగా తీసుకున్నట్టయితే మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ రకంగా అనేది మనం చూస్తున్నాం. సో మనందరికి తెలిసిందే ఈ 80 మార్కులు ఎట్లా డివైడ్ అవుతున్నాయి అంటే మనం 120 days ఎట్లా డివైడ్ చేసుకుంటున్నామంటే మనం ఫస్ట్ ప్రిపరేషన్ అంటే 3 రకాలుగా చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రిపరేషన్కు టైం ఇస్తున్నాం, అదేవిధంగా రివిజన్ 1 రివిజన్ 2 అని 2 రివిజన్స్కు టైం ఇస్తున్నాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ అనేది ప్రాణం. అంటే ఓన్లీ అక్కడే రివిజన్ చేస్తున్నామంటే మల్టిపుల్ రివిజన్స్ ఉంటాయి. ఎవ్రీ డే 2 hours రివిజన్ పెట్టుకున్నాం మనం. అది కాకుండా కూడా మళ్ళీ ఏం చేస్తున్నామంటే రివిజన్ 1 and 2 ఇక్కడ ఇచ్చినది రివిజన్కు ఇస్తున్నాం. రివిజన్ 1 and 2 అదేవిధంగా ఇదంతానేమో ప్రిపరేషన్కి ఇస్తున్నాం. సో ఎట్లా చేస్తున్నాం అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇందులో మన అందరికి తెలిసిందే కాంటెంట్కి మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో 44 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎడ్జిటి అయితే 45 మార్క్స్ మీకు తెలిసిందే. అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీ తీసుకుంటే 16 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎడ్జిటికి 15 మార్కులు ఉన్నాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈకి 10 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ మనకు ఉన్నాయి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. ఈ మార్కులను ఆధారంగా చేసుకొని వచ్చే బిట్స్ని ఆధారంగా చేసుకొని మనం మామూలుగా డేస్ని కేటాయించుకోవడం జరిగింది. వెరీ సింపుల్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ లోపల మనకి ఏంటంటే 80 days ఇస్తున్నాం. 80 రోజులు 80 days ఇచ్చాం. ఎట్లనో ఒకసారి చూద్దాం. కాంటెంట్కి ఏం చేస్తున్నామంటే చూడండి 45 or 44 ఏమో మనకు తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్, 45 ఏమో ఎడ్జిటికి. ఇక్కడ ఏం చేస్తున్నాం ఉజ్జాయింపుగా 45 days అని తీసుకున్నాం. ఇక్కడ ఎట్లయినా తీసుకోవచ్చు 44 or 45 days. కాంటెంట్ ప్రిపరేషన్కు 45 days వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే పెడగాజీకి తీసుకున్నట్టయితే 16 రోజులు 16 days ఇస్తున్నాం, లేదా 15 days ఒక రోజు ఎక్కువ తక్కువ అట్లా డివైడ్ చేసుకున్నాం. అదేవిధంగా పర్స్పెక్టివ్స్కు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా 10 days ఇస్తున్నాం. జీకే కరెంట్ అఫైర్స్కు మామూలుగా 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 days ఇస్తున్నాం మనం. అట్లా ఈ విధంగా తీసుకుంటే టోటల్గా ఎన్ని రోజులు ఇస్తున్నామంటే ఫస్ట్ లెవెల్లో 80 days వస్తుంది మనకు. చాలా ఇంపార్టెంట్. 80 రోజులు ఇది 80 days ఫస్ట్ దాంట్లో. అదే రకంగా తీసుకున్నట్టయితే రివిజన్ మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం. రివిజన్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఇక్కడ 30+10గా ఇచ్చుకున్నాం. ఇక్కడ ఉజ్జాయింపు ఒక రోజు అటు ఇటు 30+10 ఇక్కడ 5 3 8 2 10 11 వస్తుంది. ఇక్కడ 10 days ఇస్తున్నాం. ఇక్కడ అంటే సెకండ్ రివిజన్ అక్కడ ఫస్ట్ రివిజన్కి 30 days ఇస్తున్నాం. ఫైనల్ రివిజన్ ఇక ఎగ్జామినేషన్ 10 days ముందు ఏదైతే ఉందో దానికి 10 days అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఫ్లెక్సిబుల్ ప్లాన్. అంటే ఒక్కొక్కసారి మనం ఈ యొక్క ఫైనల్ రివిజన్ను ఇంట్లో కలుపుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా చేస్తారో అది చాయిస్ ఆఫ్ యువర్స్ మీదనే మన మీదనే డిపెండ్ కావడం ఉంటుంది, మన ప్రిపరేషన్ మీదనే. సో ఒకసారి చూద్దాం. ఇక మొట్టమొదట తీసుకుంటే కాంటెంట్ పెడగాజీ మనకు ఆల్రెడీ వెయిటేజ్ ఎక్కువగా ఉంది. 80 మార్కుల లోపల బల్కీ మార్క్స్ 44 + 16 60, లేదా 45 + 15 60. గురుకుల విజేతల మాటలు వింటుంటే కొన్ని సీక్రెట్స్ ఆఫ్ విక్టరీ, వాళ్ళ యొక్క విజయానికి మూలమైన సీక్రెట్స్ దొరుకుతున్నాయి మనకు. మీకు కూడా తెలిసినాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దేని మీద కమాండ్ ఉందో ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు ఫోకస్ చేస్తారు. కాంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల లోపల 100కు 80 అబోవ్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 80 85 విజేతల మార్క్స్ కనుక చూస్తే 75 అబోవ్ 80 85 ర్యాంకర్స్ యొక్క వాళ్ళు చూస్తే కాంటెంట్ మీద మ్యాక్సిమం తీసుకున్నారు. అదేవిధంగా పెడగాజీలో కూడా 75 80 85 అట్లా రేంజ్లోకి వెళ్ళిపోయారు. సో జాబ్ వచ్చేసింది వాళ్ళకు.
అదే రకంగా ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కాంటెంట్ పెడగాజీ ప్రాణం మన అందరికీ తెలిసిందే. సో వాటికి ప్రిపరేషన్కు సరైన టైం ఇవ్వాల్సిందే కదా. సో అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిపరేషన్కి ఏం చేస్తున్నామంటే 45 డేస్ ఇచ్చాం. 45 డేస్ ఆర్ 44 డేస్ ఒక రోజు. అంటే ఎడ్జిటీ అయితేనేమో మీకు తెలిసిందే 45 డేస్, ఒకవేళ స్కూల్ స్టూడెంట్ అయితే 44 డేస్. లేదా మనకు టైం సరిపోతలేదు అనుకోండి, సరిపోకపోతే ఈ ఫైనల్ రివిజన్ది కూడా ఇలా కలుపుకోవచ్చు. 5, 3, 2, 2 ఉంది ఇక్కడ. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైం సరిపోతలేదు, ఉదాహరణగా ఎడ్జిటీ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి 45 ఉంది. 45 అంటే మళ్ళీ ఎట్లా డివైడ్ అవుతుంది, మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి. ఎడ్జిటీ మిత్రులకైతే ఎట్లా ఉంటాయంటే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ఎన్ని రోజులు వస్తాయంటే 5 × 9. ఎడ్జిటీ మిత్రులకు 5 × 9 అంటే ఒక సబ్జెక్టుకు ఇప్పుడు మొదలు పెడితే 9 రోజులు వస్తాయి. లేదు సార్ నాకు ఎక్కువ కావాలి అంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న డేస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇటువైపు కలుపుకోవచ్చు. మనకు అక్కడ మనం ఇచ్చేసాం ఆ డేస్ను, లాస్ట్ చివరిది ఏదైతే మనకు ఉందో ఈ 5 డేస్ మన ఇష్టం, అది ఇట్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్. ఇవి చివరిది ఫైనల్ రివిజన్ ఉంది, కలుపుకోవచ్చు లేదా అట్లా పెట్టుకోవచ్చు. ఫైనల్ రివిజన్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైంది, కానీ సరిపోనప్పుడు మనం అట్లా చేసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎడ్జిటీ మిత్రులు అయితే 5, 9, 45 అంటే ఒక్కొక్క దానికి 9 డేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా 9 డేస్ ఇస్తే ఏమవుతుంది అంటే మనకు సఫిషియెంట్ టైం ఉంటుంది. అది మనకు 5 సబ్జెక్టులు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ కదా. ఈ విధంగా ఈవీఎస్ అనేది మనం ఈవీఎస్ అని ఉండదు, సైన్స్ అంటున్నాడు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అట్లా ఆ రకంగా ఇస్తాడు. ఇక తీసుకున్నట్టయితే కాంటెంట్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఉన్నారో, ఎవరైతే గురుకుల ఆల్రెడీ రాసారో వాళ్ళకైతే చాలా ఈజీ. నాకు తెలిసిందా మనకు అంటే మీ యొక్క ప్రిపరేషన్ గురుకులాల పూట ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎందుకోసం ప్రిపరేషన్ కావచ్చు అంటే మీకు 60 to 70% ప్రిపరేషన్ అయిపోయింది. మీకు కొందరు 1:2లో ఉన్నారు, కొందరు 1:2కు నియరెస్ట్ ఉన్నారు, ఇంకొంచెం అటు ఇటు ఉన్నా కూడా అక్కడ ప్రిపరేషన్ మీకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి మీ యొక్క ప్రిపరేషన్ 60 to 70% ఓవర్ అని చెప్పచ్చు మనకు. సో అక్కడ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంకెక్కడ కవరేజ్ చేయాలి, ఇక్కడ ఎలా కవర్ చేయాలి, ఏడ గ్యాప్ ఉంది, మనం ఇంకెక్కడ దాన్ని చేస్తే బాగుంటుందో ఒకసారి ఆల్రెడీ మీరు అనాలిసిస్ చేసుకునే ఉండొచ్చు. దాని బేసిస్లో మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ను ముందుకెళ్ళాలి. సో ఏదైనా ఇక్కడ కాంటెంట్కి మనం 45 డేస్ ఇవ్వాలి. 45 డేస్ ఇస్తే మనకేమవుతుందంటే మనకు చాలా సఫిషియెంట్ టైం ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే వరకు ఈ 44 డేస్ మొత్తం అదే సబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే టైం టేబుల్ వేసుకోవాలి. ఏ సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటీ మిత్రులు ఉన్నారు, ఫస్ట్ ఏది తీసుకోవాలి, ఏది ఈజీయో అదే సబ్జెక్టు మొదలు పెట్టాలి. నేనైతే ఈవీఎస్ తోటి స్టార్ట్ చేస్తాను, తర్వాత ఇంగ్లీష్ ఇస్తాను, తర్వాత సోషల్, అట్లా తెలుగు, మ్యాథ్స్. మన ఇష్టం, మనకు ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరికి ఈజీ ఉంటే వాళ్ళు. ఒకవేళ ఎంపీసీ ఉంటారు, మ్యాథమెటిక్స్ మిత్రులు ఉంటారు ఎడ్జిటీ వాళ్ళు, వాళ్ళకి మ్యాథ్స్ చాలా ఈజీ, మ్యాథ్స్ తోటే మొదలు పెట్టండి. మ్యాథ్స్ తోటే మొదలు పెట్టుకోండి, కంప్లీట్ చేసేసుకోండి మనకు. సో ఇక్కడ చాలామంది విజేతలు చెప్పేది ఏంటి అంటే కాంటెంట్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోవాలని చెప్తున్నారు, ప్రాణం అని చెప్తున్నారు. ఎవ్వరు కూడా 4-5 సార్లకు తక్కువ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కాంటెంట్ యొక్క రివిజన్ అంటే ఫస్ట్ టైం ఎక్కువ టైం పడుతుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అట్లా వెళ్ళినా కొద్ది అంటే తక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి 10 నిమిషాలనే బుక్ తిరిగేస్తుంటాం, కొంతసారి హాఫ్ అన్ అవర్ టైం పట్టవచ్చు. సో అట్లా ఆ రకంగా మీరు ఈ యొక్క కాంటెంట్ను ఈ రకంగా చేసుకోవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీకి ఖచ్చితంగా మార్కుని బట్టి 16 రోజులు అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే 15 రోజులు ఒకదానిలో ఇస్తున్నాం. ఇక్కడ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటీకి 5 పెడగాజీ ఉంటాయి. సో ఎన్ని వస్తున్నాయి దీని ప్రకారంగా పెడగాజీ కంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సబ్జెక్ట్స్, 5 × 3 అంటే ప్రతి పెడగాజీకి ఖచ్చితంగా మనకి ఏంటంటే 3 డేస్ మినిమం వస్తుంది. లేదు నాకు సరిపోతలేదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఒక 3 డేస్ని ఇటు తీసుకోవచ్చు. అట్లా మీరు ఎట్లా ఉజ్జాయింపుగా ఇది ఒక ప్లాన్ చేసుకోండి. సో ఈ రకంగా ఇక స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 16 రోజులు ఉంది. ఈ 16 అవసరం అనుకుంటే ఇలా కలుపుకోవచ్చు మనకు. అంటే దాదాపు మనకు ప్రతి చాప్టర్ కూడా 10 చాప్టర్లు ఇచ్చారు, మీకు తెలిసిందే ఎవ్రీ చాప్టర్. సో ఇక్కడ 16 రోజులు వస్తున్నాయి. 16 రోజులు అంటే అవసరం అనుకుంటే ఇక్కడ మనం రివిజన్లో ఇక్కడ 3 ఇచ్చాము. ఇక్కడ 3, 4 అంటే ఇలా కలుపుకుంటే 20 డేస్ కావచ్చు మనకు. మీ ఇష్టం, 20 రోజులు అంటే 10 చాప్టర్లకు ఎవ్రీ చాప్టర్ 2 డేస్ తీసుకోవచ్చు, నిమ్మలంగా చదువుకోవచ్చు మీకు. కానీ తరోగా చదవాలి. మళ్ళీ ఎట్లా చదవాలి అనేది, ఏ విధంగా చదవాలి, ఏం చేద్దామనేది మళ్ళీ ఇక్కడ చూద్దాం. సో ఈ రకంగా మనం పర్స్పెక్టివ్కి ఏంటంటే 10 డేస్ ఇస్తున్నాం,
10 మార్క్స్ ఉన్నాయి, 10 డేస్ ఇస్తున్నాం. అదేవిధంగా రివిజన్లో తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రివిజన్లో మనం ఇచ్చిన ప్లాన్ ఇది. సో 15 డేస్ ఫస్ట్ రివిజన్, కాంటెంట్కి మళ్ళీ ఇక్కడ 45 డేస్ ఇచ్చాం, ఇక్కడ 15 డేస్ ఇస్తున్నాం. అదేవిధంగా రివిజన్కి ఏం చేస్తున్నామంటే పెడగాజీకి 7 డేస్, అదేవిధంగా తీసుకుంటే పర్స్పెక్టివ్స్కి 3 రోజులు, జీకే కరెంట్ అఫైర్స్కు 3 రోజులు ఇస్తున్నాం. ఇక ఈ ఫైనల్ రివిజన్ కూడా మళ్ళీ ఇచ్చామన్నట్టు. ఎందుకంటే చాలామంది చెప్పింది ఏంటంటే, కొందరు మిత్రులు చెప్తున్నారు, సార్ నాకు ఒక 3-4 మార్క్స్ వస్తే నాకు జాబ్ వచ్చేది, నేను జాబ్ మిస్ అయ్యాను, ఎందుకంటే రివిజన్ చేయలేదు. నేను చేసిన ఎర్రర్ ఏంటి అంటే, ఈ రివిజన్ చేయకపోవడం వల్ల నేను బిట్స్ నాకు రీకలెక్ట్ అయితలేదు, కనెక్ట్ కాలేదని చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే థర్డ్ రివిజన్ కూడా, అంటే ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ కూడా ఇచ్చాం. సో థర్డ్ రివిజన్లో కాంటెంట్ 5 డేస్, అదేవిధంగా తీసుకుంటే పెడగాజీ 3 డేస్, తర్వాత పిఐ 2 డేస్, జీకే కరెంట్ అఫైర్స్కు 2 డేస్ ఇచ్చాం. సో మీ ఇష్టం, మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉంటే అట్లా. ఇది మాకు సరిపోతుంది అనుకుంటే ఈ ప్లాన్ ప్రకారంగా దయచేసి వెళ్ళండి, లేదంటే కొంచెం స్వల్పంగా డేస్ని మార్చుకోవచ్చు. ఇక రెండో అంశం ఏంటంటే, ఇందులో అంటే డిఫరెంట్ పార్ట్స్ చేసాము. ఒకటి డైలీ టైం టేబుల్ అనేది ఒకటి తీసుకున్నాం, బెస్ట్ బుక్స్ ఏ బుక్స్ చదవాలనేది ఒకటి తీసుకున్నాం, ఎట్లా చదవాలి, ఎవ్రీడే కూడా కంపల్సరీ చేయాల్సిన అంశాలు ఏంది, వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా మనం పాటించాల్సింది అనేది కూడా చూస్తున్నాం. సో ఇక్కడ రెండో అంశంలో ఏం చూస్తున్నామంటే డైలీ టైం టేబుల్ వెరీ ప్రాణం. మనకు ఎట్లా చదవాలి మనం వేసుకుంటాం. ఉజ్జాయింపుగా జనరల్గా ఏమనుకున్నామంటే డేను 4 సెషన్స్గా తీసుకున్నాము. ఉజ్జాయింపుగా డైలీ 10 to 12 అవర్స్ మనం ఎట్లా టార్గెట్ పెట్టుకున్నామంటే 10 నుండి 12 గంటలు చదవాలి, మినిమం 10 to 12 అవర్స్ చదవాలి, 10 to 12 అవర్స్, లేదా ఎక్కువ తక్కువ కావచ్చు. సో ఇక్కడ చూస్తే మార్నింగ్ 5 o'clock అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బెస్ట్ పీరియడ్ అని చెప్తుంటారు. మార్నింగ్ 5 o'clock కదా, పొద్దున 5 o'clock పీస్ఫుల్గా ఉంటుంది. 5 to 8 AM 8 to 8 AM చదువుకోవాలి. ఇది 3 hours కింద పెట్టుకున్నాం. సెకండ్ తీసుకుంటే 9 to 12 AM పొద్దున మార్నింగ్ నుంచి వెళ్ళి అదేవిధంగా 12 వరకు మనం చదువుకోవాలి. ఇది 3 hours. అదేవిధంగా మధ్యాహ్నం 2 to 5 3 hours, 7 to 10 3 hours. తర్వాత మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అనుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మంచి స్లీప్ రెస్ట్ అనేది ప్రాణం. మన ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లో పెట్ట గ్యాప్ ఉండాలి. కంటిన్యూస్గా చదువుతాం ఎగ్జామినేషన్లో, బట్ కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా చదవాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొంచెం గ్యాప్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 5 to 8 AM 3 hours. సో ఇందులో ఎక్కడైనా ఎవ్రీ అవర్లో మనం 10 minutes అట్లా గ్యాప్ కూడా తీసుకోవచ్చు, తీసుకునే చదవాలి. అదేవిధంగా 9 to 12 ఇక్కడ మనం ఏం చేస్తామంటే 5 to 8 అయిన తర్వాత జనరల్గా టిఫిన్ గట్ట చేసుకున్నాక ఇటు వెళ్తాం, టిఫిన్ చేస్తాం. ఇక్కడ టిఫిన్ టైం. అదేవిధంగా 9 to 12 తర్వాత ఏం చేస్తామంటే లంచ్. ఇక్కడ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, అటు టైం అదే తీసుకుంటాం. అదేవిధంగా 2 to 5 ఇక్కడ టీ టైం తీసుకుంటున్నాము. సో ఈ విధంగా డిన్నర్ అయిన తర్వాత జనరల్గా చూస్తుంటాం 7 to 10 అట్లా. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే 5 to 8 3 hours, 9 to 12 3 hours, 2 to 5 3 hours, 7 to 10. సో ఇందులో మనం ఒక ½ hour పెరగచ్చు, తగ్గొచ్చు. సో ఈ విధంగా మనం 10 to 12 hours అనేది ఎవ్రీడే 4 సెషన్స్గా ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. సో మనం వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బెస్ట్ బుక్స్ ఏంది, వెరీ ఇంపార్టెంట్. ఏ బుక్స్ చదవాలి, ఇది ప్రాణం మనకు. ఇవన్నీ టైం టేబుల్ వేసుకున్నది ఒక ఎత్తు, ఈ బుక్స్ అనేది ప్రాణం. మనం గమ్యాన్ని చేరాలంటే వెహికల్ వెరీ ఇంపార్టెంట్. సో బుక్స్తో పాటు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ చెప్తాము, సిలబస్ అనేది ప్రాణం. బుక్స్ ఒకటి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ కాపీ మన దగ్గర ఉండాల్సిందే, ఖచ్చితంగా సిలబస్ కాపీ విత్ అస్. మరి ఏ బుక్స్ చదవాలి చాలామంది అడుగుతారు. సార్ చాలామంది అంటుంటారు, సార్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి సార్, మరి సరిపోతుందా టైం, ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకోమంటారా? మీరు ఏదన్నా తీసుకోండి, కానీ తప్పనిసరిగా చదవాల్సిన బుక్స్ ఏంటంటే కాంటెంట్ ఎడ్జిఈటీ అయితే క్లాస్ 1 to class 10th ఏవి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. కొందరు అంటారు సార్ 8th వరకు సరిపోతుందా? సరిపోదు. జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా క్లాస్ 1 to 10th టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. సిలబసే, మళ్ళీ ఏది పడితే చదవాల్సిన అవసరం లేదు, సిలబసే ఇంపార్టెంట్. ఇప్పుడు 10th ఉంది, అన్నీ చదవాల్సిన అక్కర్లేదు. మనం 6th 7th 8th 9th ఏదైతే సిలబస్లో చదువుతామో అదే లింక్ టాపిక్స్ 9th 10th చదవాలి. ఫుడ్ మనం ఏం చదువుతాం, లింక్ టాపిక్స్ ఏంటి అంటే విటమిన్స్ ఉంది. 10thలో ఏముందంటే విటమిన్స్ గురించి మాట్లాడతారు, విటమిన్స్ గురించి కంపల్సరీ బిట్ వస్తుంటుంది. లింక్ ఎక్కడుందో చూసుకోవాలి. సిలబస్ పేపర్ మీదనే, సిలబస్ కాపీ అయితే మనం తీసుకుంటామో ఆ కాపీ మీదనే మనం రాసుకోవాలి, ఏమేమి ఉన్నాయి ఏంది అనేది మనం నోట్ డౌన్ చేసుకోవాలి. మన చేతిలో ఉండాల్సింది వెరీ ఇంపార్టెంట్ సిలబస్.
ఎగ్జామినేషన్ ప్యాటర్ను సిలబస్ ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి మనం, ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. దానిలోనే ఆ సిలబస్ పక్కనే రాసుకోవాలి మనం ఏముంది, సిలబస్లో కూడా సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏమొస్తున్నాయి అనేది అక్కడే నోట్ డౌన్ చేసుకోవాలి. సిలబస్ పక్కనే ఎక్కడ ఉంది, ఏ బుక్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది రాసుకోవాలి. ఓకే, ఒకటి సిలబస్. ఇక స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే క్లాస్ 6th నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు, క్లాస్ 6th టు ఇంటర్ మర్చిపోవద్దు. లాస్ట్ టైం మిత్రులు చెప్తున్నారు, సార్ నేను మొత్తము గురుకులాలపడి ఇంటర్మీడియట్ బుక్స్ చదివినా కానీ 9th 10th అవి చదవలేదు, దానివల్ల నేను లాస్ అయినా. కొన్ని క్వశ్చన్స్ 8th 9th 10thలకి వెళ్ళి కూడా వచ్చినాయి సార్, లేకుంటే ఇంకా నా స్కోర్ పెరిగేది అని చెప్తున్నారు. కానీ ఫార్చునేట్లీ జాబ్ వచ్చింది వారికి, కానీ అయినప్పటికీ వారి మాటల లోపల బాధగా అనబడుతుంది, అయ్యో నేను కింది పుస్తకాలు చదవలేదు. కొందరేమో 10th వరకు చదివి ఉన్నారు కానీ ఇంటర్మీడియట్ మిస్ చేశారు, 10th వరకే చాలనుకున్నారు, +1 +2 చూడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొందరు మొన్న చెప్తున్నారు, సార్ ఇళ్ళకెళ్ళి 50% వస్తున్నాయి, అందులోకెళ్ళి 50% వస్తున్నాయి స్కూల్ అసిస్టెంట్లో అని చెప్తున్నారు. జాగ్రత్త. ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకోండి, దయచేసి అనాలిసిస్ చేసుకోండి. ఎట్లా వస్తున్నాయి ప్రీవియస్ 2017 టీఎస్పీఎస్సీ ఉంది కదా క్వశ్చన్ పేపర్, అది ఎడ్జిటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఒకసారి వెళ్ళండి ఏ టాపిక్ అంటే జనరల్గా ఎట్లా అడుగుతున్నాడు ఒక్కసారి క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే మనకు ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతున్నాడా, 10th హై స్కూల్ లెవెల్ అడుగుతున్నాడా, లేకుంటే ఇంట్లో సగం వస్తుందా అందులో సగం వస్తుందా అనేది మనకు ఒక క్యూ అనేది దొరుకుతుంది. అదే ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 6th టు ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా చూడాలి. లైన్ టు లైన్ ఎన్నిసార్లు చూడాలి, ఎన్నిసార్లు చదవాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, 5 సార్లు 10 సార్లు 20 సార్లు లైన్ టు లైన్. ఇట్లా బ్రెయిన్లో మనకి ఎట్లా ఉండాలంటే చదివితే ఆ పటం కనబడాలి, లేకుంటే ఆ కాంటెంట్ కనబడాలి పేజీలో పట్టి. థరోనెస్ అనేది ప్రాణం. సో అట్లా ఒక్కసారి చెప్తున్నాడు. ఎన్నిసార్లు చదివారంటే ఒక మిత్రుడు చెప్తున్నాడు, టాపర్ అయినా, సార్ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసరికి 4-5 టైమ్స్ అయిపోయింది సార్ చదవడం, రివిజన్స్ అయిపోయినాయి, కాంటెంట్ తర్వాత పెడగాజు 4-5 టైమ్స్ చదివి పెట్టాను. ఇక నోటిఫికేషన్ వచ్చినాకే నాకు టెన్షన్ లేదు, ఇక రివిజనే నా పని నేను చేసుకుంటాను, రివిజనే అంటున్నారు. సో అంత అట్లా ఉన్నారు విజేతలందరూ కూడా. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివారనేది విజేతలు చెప్పిన అంశం. ఒకసారి చదవలేదు, 2-3 టైమ్స్, కొందరు 4 టైమ్స్ చదివారు, కొందరు 5 టైమ్స్ చదివారు, కొందరు 7-8 టైమ్స్ కూడా చదివారు. చదవడం అంటే మళ్ళీ లైన్ టు లైన్ కాదు, మీకు తెలిసిందే. మొదటిసారి తరోగా చదువుతాం, మళ్ళీ సెకండ్ టైం కొంచెం టైం తక్కువ పడుతుంది, స్పీడ్ వస్తుంది, ఇంపార్టెంట్ అంశాలని చూస్తాం. ఇక 4th 5th 6th అట్లా వచ్చేసరికి ఇట్లా పేజ్ తిప్పుతుంటేనే మన బ్రెయిన్లో మనకు మ్యాటర్ అనేది వస్తుంది. ఏదైనా ఈ విధంగా బెస్ట్ బుక్స్ తీసుకుంటే కాంటెంట్కి ఏమో ఎడ్జిటీ క్లాస్ 1 to 10th మర్చిపోవద్దు, క్లాస్ 1 to 10th. అదేవిధంగా ఏ బుక్స్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 6th to 10th 6th to 12th ఇంటర్మీడియట్ వరకు. ఇక రెండోది పెడగాజీకి వచ్చినట్టయితే తెలుగు అకాడమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు అకాడమీ లేదా ఎన్సీఆర్టీ, ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయినట్టయితే ఎన్సీఆర్టీ కావచ్చు. ప్రాణం మనకు. అదేవిధంగా ఎడ్జిటీలో మనకి ఎన్ని ఉంటాయంటే 5 మెథడ్స్ ఉంటాయి. అంటారు సార్ అబ్బో గన్ని పుస్తకాలు చదవాలి, ఏం లేదు, ఒకసారి అన్నీ కామనే ఉంటాయి, నీళ్ళు పడాల్సిన కానీ అందులోకెళ్ళి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటీలో మనం అనుకున్నాం ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 15 బిట్లు వస్తాయి. 15 బిట్లు ప్రాణం మనకు, ఎవ్రీ బిట్. మొన్న రిజల్ట్లో చూస్తే 0.1లో జాబ్ ఎగిరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ½ మార్కుల జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్క బిట్లో మిస్ అయిన వాళ్ళు కోకొల్లలు. అందుకే దయచేసి ప్రాణం ఏంటి అంటే మీరు ఏమన్నా చదవండి కానీ ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. 5 మెథడ్స్ ఫస్ట్ ఇయర్ లోపల ఉంటాయి, సెకండ్ ఇయర్ లోపల కూడా ఉంటాయి. మెథడాలజీ పుస్తకాలు తెలుగు ప్రైమరీ ఉంటుంది, ఎలెక్టివ్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రైమరీ ఉంటుంది, ఎలెక్టివ్ ఉంటుంది. అదేవిధంగా సైన్స్ కూడా మామూలుగా ప్రైమరీ ఉంది, ఎలెక్టివ్ ఉంది, సోషల్ మెథడ్స్ వేరే ఉంది. మ్యాథమెటిక్స్ కూడా ప్రైమరీ ఉంది. ఏం లేదు, కోరిలేట్ అవుతుంది. ఒకదాన్ని మనం ఇప్పుడు ట్రై మెథడ్స్ అని అంటున్నారు, 3 చూడండి ఒకటేసారి. మెథడాలజీ చదివేటప్పుడు తెలుగు మనకు తీసుకుంటే లాంగ్వేజ్ను ఒక దగ్గర చూడండి, తర్వాత ఈ యొక్క సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఒక చాప్టర్ మొదలైతే 3 ఎట్లుంది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మొదట్లో కొంచెం ఇబ్బంది అయితే కానీ తర్వాత ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. ఇంకొకటి ఇక స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటీ అయితే 5 మెథడ్స్. స్కూల్ అసిస్టెంట్ బీఈడి తెలుగు అకాడమీ, ఇగ్నో స్టడీ మెటీరియల్ ఉంది, బీఈడి స్టడీ మెటీరియల్ ఉంది, ఎన్సీఆర్టీ పెడగాజీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం మిత్రులకైనట్టయితే. సో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. మీకు అందులోకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ అవుతాయి, అందులోకెళ్ళే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇక పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అది తెలుగు అకాడమీ లోపల. బీఎడ్ డిఎడ్ ఎవరిది వాళ్ళకి, బీఎడ్ అయితే బీఈడీలో బుక్స్ ఉన్నాయి, మీకు ఆ సిలబస్ ప్రకారమే బుక్స్ డెవలప్ అయ్యాయి. అదేవిధంగా డిఎడ్ అయితే అందులో బుక్స్ ఉన్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే మీకు
తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలు ఇదివరకు కూడా గతంలో ఇప్పుడు ఏ బుక్స్ మంచి అనేది కూడా మీకు ఒక వీడియో చేయడం అనేది జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి. జీకే కరెంట్ అఫైర్స్కు షైన్ ఇండియా కావచ్చు, విజేత కాంపిటీషన్ కావచ్చు, మనోరమ కావచ్చు, ఖచ్చితంగా ఇయర్ బుక్స్ తీసుకోండి. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్స్ కూడా వస్తున్నాయి. ఎనీవన్ యూట్యూబ్ ఛానల్ విజేతలు అడుగుతున్నారు ఏంటంటే, సార్ మేము యూట్యూబ్ ఛానల్ మామూలు కరెంట్ అఫైర్స్కు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ను చూడండి సార్, డైలీ ఒక 15 నిమిషాలు అట్లా కేటాయించినట్టయితే మామూలుగా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. మేము కొందరు ఏమన్నారంటే 2-3 కూడా చూసాం సార్, మాకు లాభమైంది, కవరేజ్ జరిగిందని చెప్తున్నారు. సో ఇవి మనకు బెస్ట్ బుక్స్. కాంటెంట్కి ఏమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే. అదేవిధంగా క్లాస్ 1 to 10th ఎడ్జిటీ అయితే, స్కూల్ అసిస్టెంట్ అయితే 6th to 12th, పెడగాజీ అయితే తెలుగు అకాడమీ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అవే. ఎడ్జిటీ అయితే 5 మెథడ్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే బీఈడి తెలుగు అకాడమీ, అదేవిధంగా ఇగ్నో స్టడీ మెటీరియల్ ఉంది ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయితే, అదేవిధంగా ఎన్సీఆర్టీ పెడగాజీ బుక్స్. తర్వాత ఇక్కడ పెడగాజీకి వచ్చేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఓల్డ్ చూడాలి, న్యూ బుక్స్ చూడాలి. ఓల్డ్ ప్లస్ న్యూ, ఇది ప్రాణం, మర్చిపోవద్దు. ఓల్డ్ అండ్ న్యూ ఈ కాంబినేషన్. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఎస్ఏ బీఈడీకి సంబంధించి ఇది ప్రాణం మీకు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సరిపోదు, కొత్త ఒకటే సరిపోదు. ఇక్కడ తెలుగు అకాడమీ ఏదైనా కూడా ఇక్కడ రాస్తున్నాను, దయచేసి ఓల్డ్ న్యూ చదవాలి, ప్లస్ ఓల్డ్ కూడా, పాతవి కూడా ప్రాణం. ఈ కాంబినేషన్లో ప్రిపేర్ కావాలి. ఏది తెలుగు అకాడమీ అయితే బీఎడ్ లెక్క అనుకుంటున్నామో ఇవి కంపల్సరీ చూడాలి, ఓల్డ్ ప్లస్ న్యూ. ఎందుకంటే కొన్ని టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ఇవేంటి అంటే కొత్త పుస్తకాల్లో లేవు ఇవి, కానీ బిట్స్ అన్లకెళ్ళి ఫ్రేమ్వర్క్ సిలబస్లో ఉంది. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఓల్డ్ బుక్స్లోనే దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఉంది, మోడర్న్ సైన్స్ టీచింగ్, మనకు మామూలుగా ఆర్ట్స్ శర్మ అనే బుక్ ఉంటుంది. సో దయచేసి ఐడియా కోసం చెప్తున్నాను, ఇది కూడా తీసుకోవాలి మీరు, ఆర్ట్స్ శర్మ బుక్. అట్లా ఫిజికల్ సైన్స్ కానివ్వండి, బయో సైన్స్ కానివ్వండి, మనకు దానికి సంబంధించిన బుక్స్ను ఖచ్చితంగా చూడాలి. ఇక నెక్స్ట్ తీసుకుంటే హౌ టు రీడ్, ఎలా చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చూసామంటే డేస్ని డివైడ్ చేసుకున్నాం, డైలీ టైం టేబుల్ చేసుకున్నాం, బెస్ట్ బుక్స్ ఏందో చూసుకున్నాం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్లా చదవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు తెలియదని కాదు, ఒకసారి ఒక ఐడియా ఇవ్వడానికి. ఒకటి ఏంటంటే సిలబస్లోని టాపిక్సే ఇంపార్టెంట్. సిలబస్ టాపిక్స్ అంటే పుస్తకం అంతా కాదు, సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదవాలి. సిలబస్లో ఉన్న టాపిక్స్. మరి ఆ టాపిక్స్ ఎట్లా చదవాలి? ఇక్కడ హరిజాంటల్గా చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ కాపీ వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే హరిజాంటల్ అండ్ టాపిక్ అప్రోచ్. ఐడియా మాత్రం మీకు ఇస్తున్నది, ఒక ఐడియా మాత్రం దయచేసి. అంటే ఇక్కడ హరిజాంటల్గా అంటే ఏం చేస్తామంటే, ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఉంది, ఎడ్జిటీ ఉంది, ఏం చేస్తాం క్లాసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అన్న టాపిక్ ఉంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 3rd క్లాస్లో స్టార్ట్ అవుతుంది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th చదువుతాం. చదివిన తర్వాత ఏం చేస్తామంటే, చదవాలి 1-2 సార్లు చదివిన తర్వాత మామూలుగా ఖచ్చితంగా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క 3rd ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ టాపిక్ మంది మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా కాదు, ఎట్లా వచ్చాయి ప్రీవియస్గా తీసుకుంటే క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా వచ్చాయి, అదే ప్రాణం. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు మార్కెట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్, చూడండి బయాలజీకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఒక వీళ్ళు డెవలప్ చేశారు. మీ దగ్గర ఆల్రెడీ అట్లా కాకుండా ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి ఇవి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించిన 2017 టీఎస్పీఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది ఎడ్జిటీ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, ఎడ్జిటీ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది ఎడ్జిటీకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్, అంటే నేను సేకరించింది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఏపీకి సంబంధించి. మీకు ఏవి దొరికిన స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఖచ్చితంగా అందులోని బిట్స్ ఏ రకంగా వస్తున్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది విజేత కాంపిటీషన్ వాళ్ళది టీఎస్పీఎస్సి, టీఆర్టీ అని వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు డిఎస్సి అంటున్నాం. ఇవి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, పాత క్వశ్చన్ పేపర్స్. ఇందులో అట్లా దొరకకుండా మనకి ఈ రకంగా బుక్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ఎవరి సబ్జెక్టు వాళ్ళకు, ఎవరి సబ్జెక్టులకు వాళ్ళకు దొరుకుతున్నాయి. సో దయచేసి అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే
ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ హరిజాంటల్గా చదవాలి. చూడండి ఇక్కడ హెచ్జిటి క్లాస్ 1 to 10th ఎట్లా చదవాలి అంటే క్లాస్ 1 to 10th చదవాలి. మనం చదవాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కూడా 6th to 12th చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. లేదంటే బిడ్ బ్యాంక్స్ ఆల్రెడీ మన స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఏవి గురుకుల బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి. మనకు ఎవ్రీ సబ్జెక్ట్లో బిడ్ బ్యాంక్ డెవలప్ చేస్తారు. ప్రాక్టీసే కదా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ క్వాలిటీ ఇంపార్టెంట్. కొందరు మిత్రులు చెప్తున్నారు సబ్జెక్ట్ వైజ్ కూడా బయాలజీలో ఇప్పుడు బాటనీ, జువాలజీ అట్లా సెపరేట్గా కూడా వచ్చాయట. లేదా బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్స్ కూడా డెవలప్ చేసి పెట్టారు. సో దయచేసి మీకు ఏది అందుబాటులో ఉన్నా క్వాలిటీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రకంగా హౌ టు రీడ్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే సిలబస్లో టాపిక్సే చదవాలి. ఎట్లా చదవాలంటే హరిజాంటల్ టాపిక్స్ అప్రోచ్ చదవాలి. ఎడ్జిటేజే క్లాస్ 1 to 10th చదవాలి. మళ్ళీ ఏం చేస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ టాపిక్స్ చదువుతామో ఆ టాపిక్లో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అయింది అనేది చూడాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఎస్ఏ అయితేనేమో 6 to 12th. ఇక ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే రీడింగ్ చాలా ప్రాణం. చదవడం దాదాపు 8 hours చదువుతాం. చదివిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం 1 hour ఇవ్వాలి. లేదు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 3 hours వస్తున్నాం, 5 to 8 వరకు ఒక టాపిక్ చదివినాం. జస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్కి వెళ్ళండి. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా లింక్ అవుతుంది. ఇక్కడ మనకు దయచేసి ఇక్కడ ఎక్కడ చూసినా మీకు టాపిక్ చదివిన తర్వాత మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరు ఎట్లా చేస్తారో తెలియదు. ఒక 8 hours చదువుతారా, లేకుంటే 6 hours చదువుతారా, కానీ ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఒక పేపర్ అయితే ఒకటే పేపర్ వేయండి, ఇంకో పేపర్లో వస్తుంది, మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు. సో అట్లా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఇలా వస్తుంది, మనకు ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. ఆన్సర్ వస్తే ఓకే, ఆన్సర్ రాకపోతే ఒకవేళ మళ్ళీ మనం ఏం చేసి చూడండి రీడింగ్ చూడండి ప్రాక్టీస్ బిట్స్ రివిజన్ మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టు. ఎట్లా వస్తుందంటే సైక్లిక్గా ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ చేయకపోయినట్టయితే మళ్ళీ వెళ్ళిపోతామంటే మళ్ళీ బ్యాక్ సబ్జెక్ట్ సైక్లిక్. నిన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే సార్ నేను బిట్స్ ప్రాక్టీస్ చేస్తాను, చదవడం అవుతుంది, చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ రీడింగ్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఒకసారి వెనుకకి వెళ్ళి టాపిక్స్ చూసుకే ఉండేవాడిని అని చెప్పేవారు. అదేవిధంగా ఎవ్రీడే మనం చేయాల్సిన పని ఏంటంటే రీడింగ్ ఇంపార్టెంటే, ప్రాక్టీస్ బిట్స్, రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం టేబుల్లో చాలా ఇంపార్టెంట్. 8 గంటలు మనం చదవడానికి పెడితే, ప్రాక్టీస్ బిట్స్ 1 hour పెడితే, రివిజన్ 2 hours చదవాలి. ఖచ్చితంగా రివిజన్ చేయాలి. అంటే లేకుంటే మర్చిపోతాం మనం. అందుకే దీన్ని ఏమంటారంటే మల్టిపుల్ రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. ఉదాహరణగా నేను పెడగాజీ చెప్తున్నాను, పెడగాజీ చదువుతున్నాను. ఫస్ట్ 2 days ఒక చాప్టర్ చదువుతున్నాను నేను. మళ్ళీ 4th day 5th day వరకు 2nd, 3rd, 4th వెళ్ళినా, కానీ మళ్ళీ వెనుకకు బ్యాక్ ఒకసారి వచ్చి తప్పనిసరిగా ఆ పెడగాజీని ఒక 10 నిమిషాలన్నా, ఒక 15 నిమిషాలన్నా మన వీలుని బట్టి ఒకసారి వెనుకకు వెళ్ళి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ చివరి దాకా మొత్తం 70 రోజులు 80 రోజులు అయినాక అప్పుడు మొదలు పెడదామంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అట్లా అది ఒక్కసారి మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ బట్టి ఖచ్చితంగా డైలీ ఒక 1 to 2 hours మాత్రం రివిజన్కు ఇస్తే తప్పనిసరిగా మనకు చాలా మేలు జరుగుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా పిఐకి కూడా తెలుగు అకాడమీ బుక్స్ అనుకున్నాం, బిఎడ్ డిఎడ్ బుక్స్ అనేవి ఇచ్చారు. జీకే కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం, షైన్ ఇండియా, విజేత కాంపిటీషన్స్, ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. ఇక వెరీ ఇంపార్టెంట్ అంశాలు, అతి ముఖ్యమైన అంశాలు ఇక్కడ తప్పనిసరిగా మనం ఇవి పాటించుకోవాలి. ఒకటి ఏంటంటే గుడ్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనకి ఏంటంటే గుడ్ స్లీప్ అండ్ రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక 24 hours నిద్రపోయి నిద్రాహారాలు మాని తిండి మాని చదువుతామంటే మాత్రం హెల్త్ స్పాయిల్ అవుతుంది. మన రిజల్ట్ని మనమే స్పాయిల్ చేసుకున్నట్టయితే తీరా ఎగ్జామ్ టైం వరకే మనం సిక్ అయిపోయినాం అనుకోండి, మనకి ఏం గుర్తుండదు, ఏం చదవలేము, నిరసించిపోతాం. మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 10 to 12 hours ఎనఫ్. మీకు లేదు మాకు ఇబ్బంది లేదు అనుకుంటే 1 to 2 hours చదవండి, కానీ నిద్ర చాలా ఇంపార్టెంట్. మినిమం 6 hours అయితే మినిమం నిద్రపోవాలి. 6 hours వెరీ ఇంపార్టెంట్. వీలైతే మధ్యాహ్నం కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందుకే ఇక్కడ 9 to 12 తర్వాత 2 to 5 ఫర్ ఎగ్జాంపుల్ 9 to 1 అయినా ఇక్కడ గ్యాప్ 2 hours గ్యాప్ పెట్టాం. ఎందుకంటే గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు నిద్రపోండి, ఒక 20 నిమిషాలకు చిన్న కొనుక్కులాగా దిగండి మధ్యాహ్నం, నష్టమేం లేదు. స్మాల్ న్యాప్ తీయండి. సో ఈ విధంగా ప్రతి అవర్లో కూడా ఎవ్రీ అవర్ చదివేటప్పుడు మొత్తం చదవాలే కంటిన్యూ అనుకోండి, సహజంగానే తీసుకుంటాం, బ్రెయిన్ కూడా హీట్ అవుతుంది. ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి, రిలాక్స్ కాండి. రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా గుడ్ స్లీప్ అండ్ రెస్ట్ అనేది ప్రాణం. మంచి ఆహారం, ఫుడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రకంగా తీసుకున్నట్టయితే పాజిటివ్ థింకింగ్
పాజిటివ్ థింకింగ్గా మనం ఎప్పుడు కానీ నెగిటివ్ ఆలోచనలు వచ్చినట్టయితే చదవలేము మనం. అబ్బో మనం ఏం చదువుతాం, మనకేమొస్తుంది, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, అట్లా ఇట్లా ఏమో ఆలోచిస్తుంటాం మనం. అది ఏమైతే అంటే మనం డౌన్ డిశ్చార్జ్ అయిపోతాం, అంటే ఛార్జింగ్ ఉండదు మన లోపల. ఇక అది నీరసం అయితే మనం చదవలేం. ఒక్క పోస్ట్ ఉందా చాలు, ఎస్ గో హెడ్, నథింగ్ టు వాడి, ఆ జాబ్ మన కోసమని చెప్పాలి, ముందుకు వెళ్ళాలి, ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తాం కదా, యుద్ధం గెలవాలంటే మనం ఫైట్ చేయాల్సిందే. యుద్ధం ఆపినామంటే మన పోరాటం ఆపినామంటే మనం ఓడిపోయినట్టే లెక్క. సో అట్లా ముందుకు వెళ్ళాలి, మనం ఫైట్ చేయాలి. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్. అదేవిధంగా నెగిటివ్ థింకింగ్ పీపుల్ చేత దయచేసి మాట్లాడకండి. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవాయిడ్ చేయండి. మాట్లాడకమంటే అవాయిడ్ చేయండి, ఏదో మాట్లాడితే మామూలుగా మాట్లాడండి. సో ఈ విధంగా పాజిటివ్ థింకింగ్ అనేది ప్రాణం. మన లోపల కూడా నెగిటివ్ ఆలోచనలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. లాస్ట్ ఏంటంటే లెస్ టెన్షన్. ఎంత సిస్టమేటిక్గా చదువుకుంటే మీకు అంత తక్కువ టెన్షన్ ఉంటుంది. లేదా ఇప్పుడంతా టైం అంతా వేస్ట్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో సిలబస్ కాలేదని అయ్యో, సిస్టమేటిక్గా వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మీరు టైం టేబుల్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ 44 డేస్ అంటున్నాం. ఈ 44 డేస్ను చాప్టర్ వైజ్గా ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఎంతవరకు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి మీ ఇష్టం. అది క్లాస్ వైజ్ తీసుకుంటారా, చాప్టర్ వైజ్ తీసుకుంటారా, ఫినిష్ కావాలి మనకు. సో అట్లా సిస్టమేటిక్గా మీరు ఒక టైం టేబుల్ గీసుకోవాలి. అదేవిధంగా పెడగాజీ కూడా 16 రోజులు అంటే 16 రోజుల ఫినిష్ కావాలి. లేదంటే అందులోకి వెళ్ళి ఇటు తీసుకోండి, మీకు ఫ్రెష్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తీసుకోండి. సో ఆ రకంగా పర్స్పెక్టివ్స్కు 10 డేస్, జీకే కరెంట్ అఫైర్స్ 10 డేస్. లేదు సార్ మాకు పర్స్పెక్టివ్ చాలా కష్టమైంది అంటే మీరు ఇక్కడ డైలీ ఒక 1 అవర్ కూడా కేటాయించుకోవచ్చు. ఏవైతే ఉంటుందో అక్కడ డేస్ని తగ్గించుకొని మనం ఇల్లు ఉంటుంది కదా, సో ఇక్కడ మనం కొంచెం అట్లా చూసుకోండి, మీకు ఎట్లా వెసులుబాటు అయితే డైలీ 1 అవర్. ఈ మధ్యకాలం అంటున్నారు సార్ నాకు ఇంగ్లీష్ చాలా కష్టమవుతుంది సార్, కొందరు మ్యాథ్స్ డైలీ 1 అవర్ ఇవ్వాలి మనకి. ఈ టైం టేబుల్లో పట్టు అడిషనల్గా మీరు ఖచ్చితంగా దాని మీద స్ట్రెంగ్తెన్ కావాలి. డైలీ 1 అవర్ కనుక ఇచ్చినట్టయితే మనం దానిలో స్ట్రెంగ్తెన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎవరి హెల్ప్ అన్న తీసుకోండి, ఫ్రెండ్స్ కానీ వచ్చిన వాళ్ళ సాయం కానీ తీసుకోండి. సో ఇది మీకు ఏంటి అంటే ఒక 120 డేస్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు అందించే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది ఫ్లెక్సిబుల్ టైం టేబుల్, ఒక ఐడియా కోసం మీకు ఇచ్చడం జరిగింది. సో దయచేసి మీకు ఎక్కడ ఏ కోణంలో కొంచెం హెల్ప్ అయినా చాలు, స్కఫోల్డింగ్ లాగానే అనుకుంటున్నాం, తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది. సో మరొకసారి ఫైనల్గా వెళ్తున్నాం. ఈ విధంగా 120 డేస్ మన ప్రిపరేషన్ ప్లాన్లో కూడా మనందరికీ తెలిసిందే 80 మార్క్స్ ఉంటాయి. మార్క్స్ని బట్టి కేటాయించుకున్నాం, వెరీ సింపుల్ లాజిక్. మార్కుని బట్టి డేస్ ఇచ్చాం. సో కాంటెంట్ మనకు ఆల్రెడీ తీసుకుంటే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అయితే 44 ఉంటుంది, అదేవిధంగా ఎడ్జిట్ అయితే 45 ఉంటాయి. అందుకే దానికి 45 డేస్ ఇచ్చాం ఉజ్జాయింపుగా. పెడగాజికి 16 మార్కులు, ఎడ్జిట్ అయితే 15 మార్కులు ఉంటాయి. సో టోటల్ 16 ఇచ్చాం. పర్స్పెక్టివ్కు 10 మార్క్స్ ఉంటాయి, 10 డేస్. జీకే కరెంట్ అఫైర్స్ 10 డేస్. ఇది ఫస్ట్ మొదటి ప్రిపరేషన్ టైం, ఇది ఫస్ట్ దీనిలో. ఇక రివిజన్కి ఇచ్చాం. రివిజన్ అనేది ప్రాణం అనేది మీకు తెలిసిందే. రివిజన్ లోపల మనకు ఫస్ట్ రివిజన్కు 15 డేస్ ఇచ్చాం, కాంటెంట్కు. పెడగాజీ 7 డేస్, పర్స్పెక్టివ్ వీటికి 3 డేస్ ఇచ్చాం. అదే రకంగా తీసుకున్నట్టయితే ఫైనల్ రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత వీలైతే అంత రివిజన్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత రివిజన్. ఫైనల్ రివిజన్ లోపల ఏం చేస్తామంటే కాంటెంట్కి 5 డేస్, పెడగాజీకి 3 డేస్, పర్స్పెక్టివ్ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ 2 డేస్ ఇచ్చాం. సో ఈ విధంగా టోటల్గా తీసుకుంటే కాంటెంట్కి మనం 655 డేస్ ఇస్తున్నాం, పెడగాజీకి 25 రోజులు, అదేవిధంగా పర్స్పెక్టివ్ జీకే కరెంట్ అఫైర్స్కు 15 రోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు ఏమైనా మార్చుకుంటే మనం ఫ్లెక్సిబుల్ అది మళ్ళీ మీరు ఓన్ టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఇక డైలీ ఖచ్చితంగా 4 సెషన్ చేసుకున్నాం, 4 సెషన్లు. సో మార్నింగ్, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఒకటి, పొద్దున తర్వాత మధ్యాహ్నం, తర్వాత నైట్ 3 అవర్స్ అనుకుంటున్నాం. 2 అవర్స్ కావచ్చు, ఎట్లా మీ వసతి. కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు, అయ్యో నేను తక్కువ చదువుతున్నా అన్న బాధ వరి కావాల్సిన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మనకు. మళ్ళీ టైం టేబుల్ వేసుకోండి ఏ రకంగా చేసుకోవాలని అది. అదేవిధంగా బెస్ట్ బుక్స్ ఏంటంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కాంటెంట్కు. పెడగాజీ అయితే మాత్రం తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. జాబ్ కొట్టాల్సింది అంటే ఖచ్చితంగా చదవాల్సిందే. అక్కడ కాంప్రమైజ్ కావద్దు. చదివే దగ్గర మాత్రం దయచేసి ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు. పే కూడా తెలుగు అకాడమీ ఉన్నాయి, బిఎడ్ డిఎడ్ బుక్స్ ఉన్నాయి. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కు షైన్ ఇండియా ఉన్నాయి. తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాణం మన దగ్గర ఉండాల్సినది. ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటి అంటే సిలబస్ కాపీ ప్రాణం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అది ఎడ్జిటీ కావచ్చు లేదా ఏది కావచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాణం. అంటే సిలబస్ ప్రకారంగా చదవాలి మంచి బుక్స్. తర్వాత ఏం చేయాలంటే ఆ టాపిక్ను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. దీంతోపాటు క్వశ్చన్ బ్యాంక్స్ మీకు ఏమి అవైలబిలిటీ ఉన్నా ఎక్కడ దొరికినా కూడా, స్కూల్ అసిస్టెంట్ అయితే గురుకులాల్లో దొరుకుతున్నాయి మనకు. లేదు మనకు క్వశ్చన్ పేపర్ కావాలి అంటే ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన మనకు ఆల్రెడీ వేరు పబ్లికేషన్స్లో ఓన్లీ చూడండి క్వశ్చన్ పేపర్స్, అవి పాత క్వశ్చన్ పేపర్స్.
సో అట్లా దయచేసి సేకరించుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. విజయం మీదే, ఖచ్చితంగా జాబ్ గ్యారంటీగా మీరు సాధించగలుగుతారు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఫైనల్లో తీసుకున్నట్టయితే ఎట్లా చదవాలి అంటే చూడండి, సిలబస్ కాపీ అనుకున్నాం, హరిజాంటల్గా చదవాలి, ప్రాక్టీస్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎవ్రీడే. ఈ 3 స్టెప్స్ మర్చిపోద్దు. రీడింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన 75 రోజులు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అయిపోతామని కాదు, మీకు డేలో ఎక్కడ దొరికినా ఒక 10 నిమిషాలు దొరికినా మనం గతంలో చూసుకున్నదాన్ని ఒకసారి చూడాలి, ప్రీవియస్గా చదివిన వాటిని చూడాలి. మీకు ఈజీగా కళ్ళు మూసుకొని రివిజన్ అవుతుంది. ఇక పేజెస్ వస్తుంటే ఫైనల్ లోపల మీకు తెలిసిందే. అదేవిధంగా వీటిని మనం తప్పనిసరిగా హెల్త్ అనేది కాపాడుకోవాలి, గుడ్ స్లీప్ అండ్ రెస్ట్ ఉండాలి, గుడ్ ఫుడ్, పాజిటివ్ థింకింగ్, లెస్ టెన్షన్ అనేది ఉండాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మెసేజ్ పెట్టండి. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ 9949038628. నా ఫోన్ నెంబర్ 9949038628. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.